తోటలో ఎక్కువగా పెంచుకునే పూలు మరియు కూరగాయ మొక్కలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కొమ్మల్ని ఒక పూట వాటర్లో ఇలా ఉంచాలి. ఎర్రమట్టికి ఒక వంతు వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్, నీమ్ పౌడర్ కలుపుకోవాలి. కోకోపీట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కను కానీ ముదిరిన కొమ్మను కానీ తీసుకొని 1 లీటర్ వాటర్లో 1 కప్పు గోమూత్రం వేసి ఉంచాలి. వర్షం పడిన రోజున కానీ సాయంత్రం వేళ కానీ ఈ మొక్కని ఈ మట్టిలో నాటుకోవాలి. వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. మొక్క చుట్టూ కొంచెం పసుపు చల్లుకొని రోజు నీళ్లు పోస్తూ ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. చామంతి, గులాబీ, దాలియా లాంటి పూల మొక్కలను కూడా ఇలాగే నాటుకోవాలి. లిల్లీ, రజనీగంధ లాంటి మొక్కలను మాత్రం దుంపలు నాటి పెంచుకోవాలి. ఈ కనకాంబరం లాంటి మొక్కలను మాత్రం విత్తనాలతో కూడా నాటుకోవచ్చు. బంతి, తులసి, వట్టివేరు లాంటి మొక్కలను పెంచుకుంటే గార్డెన్కి పురుగు పట్టకుండా చూసుకుంటాయి. పసుపు రంగు పూలు పూసే బంతి, ఆవాలు, సన్ఫ్లవర్ లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటే బటర్ఫ్లైస్ని ఇన్వైట్ చేసి పాలినేషన్ బాగా జరుగుతుంది. ఎండిన ఆకుల్ని, పువ్వుల్ని కూడా మట్టిని తవ్వి అందులో వేసి దానిపైన మట్టిని జల్లి మొక్కలకి ఎరువులుగా వాడుకోవచ్చు. వీటిని బ్రౌన్స్ అంటారు. మాగిన అరటి పళ్ళను మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి అందులో వేసి దానిపైన మట్టిని జల్లాలి. అలా అయితే దోమలు రాకుండా ఉంటుంది. మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. అలవీరా కొమ్మల్ని ముక్కలుగా కట్ చేసి మట్టిలో కలిపి దానిపైన మట్టిని జల్లాలి. ఇది నేచురల్ రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. మిగిలిన టీ, కాఫీ పౌడర్ని మొక్క చుట్టూ జల్లి దానిపైన మట్టిని వేస్తే దోమలు రాకుండా ఉంటాయి. మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఎండిన ఉల్లిపాయ తొక్కల్ని ఒక నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టి ఫిల్టర్ చేసి మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇవ్వచ్చు. మొక్కలు బాగా వాడిపోయినట్టు కనిపించినప్పుడు తుప్పు పట్టిన మేకుల్ని వాటర్లో వేసి బాగా స్ప్రింకిల్ చేసి ఆ వాటర్ని లిక్విడ్ లాగా మొక్కకి ఇస్తే డైరెక్ట్గా మొక్కకి ఐరన్ దొరుకుతుంది. ప్రతి నెల కొమ్మలు కట్ చేస్తూ మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. అలా అయితే పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మొక్కకి మెయింటెనెన్స్ తక్కువ, అందువల్ల ఇంటి ముందు ఎవరైనా పెంచుకోగలుగుతారు. ఆక్సిజన్తో పాటు మంచి డెకరేటివ్ ఐటెంగా కూడా ఉంటుంది. మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మొక్కల దగ్గరలో బంతి లేదా తులసి మొక్కల్ని పెంచుకోవాలి. 1 లీటర్ వాటర్లో 1 కప్పు నీమ్ ఆయిల్ వేసి 1 డ్రాప్ హెర్బల్ షాంపూ వేసి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. ప్లాస్టిక్ పూలని తెచ్చిపెట్టుకునే కన్నా ఇలాంటి మొక్కల్ని పెంచుకోవడం బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు దాని కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వీటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు. సింబల్ పైన ప్రెస్ చేస్తే మీరు వీడియోని లైక్ చేస్తున్నట్టు.